హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే డిఎంఈలో అంటే డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్స్లో మనం డిజైన్ ఆఫ్ మఫ్ కప్లింగ్స్ గురించి నేర్చుకుందామండి. ఆల్రెడీ మనం ఏంటంటే ఈ సబ్జెక్ట్ నుంచి సెకండ్ యూనిట్ షాఫ్ట్స్ కీస్ కప్లింగ్స్ గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. అందులో మనం ఆల్రెడీ కప్లింగ్ ఇంట్రడక్షన్ అన్నది కంప్లీట్ చేసాము. ఇదేంటి అంటే ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ అయ్యేది మఫ్ కప్లింగ్ డిజైన్ అన్నమాట. ఇది చాలా ఈజీ అండి. ఎందుకు అంటే మనకి జస్ట్ డిజైనింగ్ ఫార్ములాస్ ఉంటాయి. మనం అసలు ఆ డయాగ్రామ్ అసలు మఫ్ కప్లింగ్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ మిషన్ డ్రాయింగ్లో మనం నేర్చుకున్నాం మఫ్ కప్లింగ్ని ఎలా డ్రా చేస్తామన్నది. సో దాన్ని బట్టి మనం దాన్ని ఎలా డిజైన్ చేయాలి, మన రిక్వైర్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇదంతా కూడా మనం తెలిసిన పార్ట్స్ గురించే డిజైనింగ్ అన్నది ఎలా చేస్తామన్నది ఈ టోటల్ సబ్జెక్ట్. ఇది స్టార్టింగ్లోనే మనం చెప్పుకున్నాం. ఇందులో మఫ్ కప్లింగ్ని ఎలా డిజైన్ చేయాలి, అసలు ఏ ఫార్ములాస్ ఉంటాయి అన్నది మనం ఈరోజు వీడియోలో అయితే నేర్చుకుందామండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వస్తుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూసిన తర్వాత లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి యూట్యూబ్ నుంచి రావాల్సిన సపోర్ట్ అంతా కూడా మనకి ఈ నెంబర్ ఆఫ్ లైక్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకి డిజైన్ ఆఫ్ మఫ్ కప్లింగ్. సో మఫ్ కప్లింగ్ అన్నది మనకి ఎలా ఉంటుందండి? సో మనకి ఒక షాఫ్ట్ ఉంటుంది. ఆ షాఫ్ట్కి పైన మనకి ఏంటి ఉంటుంది? మఫ్ అన్నది ఉంటుంది. ఓకే, ఈ మఫ్కి మళ్ళీ మనం ఏం చేస్తామండి? కీని అన్నది ఫిక్స్ చేస్తాం. ఓకే, ఇది డయాగ్రామ్. ఓకే, ఇది ఏంటి? షాఫ్ట్ అండ్ దిస్ ఈజ్ కీ, దిస్ ఈజ్ మఫ్. ఓకే, ఇది యాక్చువల్గా డయాగ్రామ్. ఇది ఆల్రెడీ మనం డయాగ్రామ్స్లో నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ మనం దీన్ని ఎలా డిజైన్ చేస్తాము అంటే ఈ డిజైనింగ్లో స్ట్రెస్సెస్ని మనం చూస్తాం. ఓకే, ఈ స్ట్రెస్సెస్లో 2 టైప్స్ ఆఫ్ స్ట్రెస్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. అదేంటి అంటే షియర్ స్ట్రెస్ అండ్ క్రషింగ్ స్ట్రెస్. ఓకే, షియర్ స్ట్రెస్ అండ్ క్రషింగ్ స్ట్రెస్. ఓకే, ఈ షియర్ స్ట్రెస్ అన్నది ఎక్కడెక్కడ డెవలప్ అవుతాయి అంటే మొత్తం షాఫ్ట్స్, కీ అండ్ కప్లింగ్. ఓకే, మొత్తం మనం తీసుకున్న ఈ 3 పార్ట్స్లో కూడా మనకి షియర్ స్ట్రెస్ అన్నది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి క్రషింగ్ అన్నది ఏంటి అంటే కీస్, అంటే మెయిన్గా మనకి కీస్లో ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. ఓకేనండి, సో 2 స్ట్రెస్సెస్ అన్నవి ఉంటాయి. అది షియర్ స్ట్రెస్. ఈ షియర్ స్ట్రెస్ అనేవి షాఫ్ట్, కీస్, కప్లింగ్స్లో డెవలప్ అవుతాయి. అలాగే క్రషింగ్ స్ట్రెస్ అన్నది మనం ఎక్కడ చూస్తామండి? కీస్లో చూస్తామన్నమాట. ఓకే, ఈ డిజైనింగ్లో మనం ఎన్ని పార్ట్స్ అయితే ఉన్నాయో అన్ని పార్ట్స్కి సంబంధించి డిజైనింగ్ అన్నది చేయాలి. అంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్ చేయాలి, డిజైన్ ఆఫ్ మఫ్ చేయాలి, అలాగే డిజైన్ ఆఫ్ కీస్ అన్నవి చేయాలి. ఓకే, ఈ కీస్లో మళ్ళీ ఈ మఫ్ కప్లింగ్ని మనం అటాచ్ చేయడానికి అంటే కప్లింగ్ చేయడానికి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీస్ని యూజ్ చేస్తాం. అది ఎన్ని టైప్స్ ఆఫ్ కీస్, ఆ కీస్ని బట్టి కూడా మనకి ఫార్ములాస్ అన్నవి చేంజ్ అవుతాయి. ఓకేనా, సో కొన్ని ఫార్ములాస్ పక్కాగా మీకు ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఈ థియరీ క్లాస్ కంపల్సరీ నోట్స్ అన్నది పక్కన రాసుకోండి. ఓకే, ఈ ఫార్ములాస్ కొన్ని మనకు తెలిసినవే ఉంటాయి, కొన్ని కొత్తగా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా మనం ఇంకా నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేయాల్సిందే, తప్పదు, గుర్తుపెట్టుకోవాలి. మీకు అక్కడ డేటాలో కూడా ఎటువంటి హింట్లు ఇవ్వడు. జస్ట్ ఓకే డిజైన్ ద మఫ్ కప్లింగ్ అంటాడు, కొన్ని డేటాలు ఇచ్చేస్తాడు, అంతేగాని ఎక్కడ కూడా మనకి ఫార్ములాస్ అన్నవి ఇవ్వడండి. ఓకే, కంపల్సరీగా మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో డిజైన్ ఆఫ్ షాఫ్ట్స్కి ఎన్ని ఫార్ములాస్ వస్తాయి, మఫ్కి ఎన్ని ఫార్ములాస్ వస్తాయి, కీకి ఎన్ని. ఇంకా డిజైన్ ఆఫ్ మఫ్ అంటే ఆ ఫార్ములాస్ పడాలి, దానికి రిలేటెడ్ ఇచ్చిన డేటాని యూజ్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంతే. ఇంకా ఇందులో మనకి మళ్ళీ గివెన్ డేటా, మిస్సింగ్ డేటాలు ఏమైనా ఇస్తాడు అంటే అలాంటివి ఏమీ ఇవ్వడు. ఓకేనా, సో డిజైన్ ఆఫ్ షాఫ్ట్ ఫస్ట్ది. సో డిజైన్ ఆఫ్ షాఫ్ట్ అంటే మనం ఏం చేస్తాము? షాఫ్ట్లో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, టార్క్, డయామీటర్ అన్నది మనం తెలుసుకున్నాం. సో అలాగే మనకి ఇక్కడ టార్క్ అన్నది ట్రాన్స్మిటెడ్ బై ది షాఫ్ట్, అంతే కదా. సో టార్క్ కావాలి అంటే మనకి ఫార్ములా ఏంటి? P = 2πnt/60. ఇందులో మనకి వచ్చేది ఏంటి? టీ మీన్ టార్క్ అన్నది వస్తుంది. సో ఈ టార్క్ నుంచి మనకేంటి ఈ పవర్ నుంచి మనకి టార్క్ ఎలా వస్తుంది? 60p/2πn. ఓకే, ఇంకో టీకి ఫార్ములా ఏంటి మనకి? T =
π/16 టౌ d క్యూబ్. దీని నుంచి మనకి ఏంటి వస్తుంది, d అన్నది వస్తుంది. సో d ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 16t/π టౌ. ఓకేనా, ఇవి మనకి తెలిసినవి ఎందుకంటే షాప్లో మనం నేర్చుకున్నాము. డయామీటర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే టార్క్ అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మెయిన్ టార్క్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సో మ్యాక్సిమం టార్క్ అన్నది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే నేను ఐకార్డ్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ లింక్ ఇస్తానండి. సో అది చూడండి, అది చూస్తే ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది, అంటే డిజైన్ ఆఫ్ షాఫ్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అన్నది. సో నెక్స్ట్ డిజైన్ ఆఫ్ మఫ్. ఏంటండి, మఫ్ని డిజైన్ చేయాలి అంటే మనకి ఈ పార్ట్, ఓకే, ఈ పార్ట్ని మనం డిజైన్ చేయాలి. ఇక్కడ డిజైన్ చేయాలంటే మఫ్లో మనకి పారామీటర్స్ ఏమున్నాయి, ఇదొక డయామీటర్ రావాలి, ఇదొక డయామీటర్ రావాలి, ఇదొక లెంత్ కావాలి, అంతే కదా. ఓకే, అవుటర్ డయామీటర్, ఇన్నర్ డయామీటర్ అండ్ లెంత్. ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ని చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎన్ని పారామీటర్స్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అన్నది. సో దాన్ని బట్టే మనం చూసుకుంటాం. ఇదేంటి, అవుటర్ డయామీటర్, ఇట్ ఈస్ డినోటెడ్ బై DO. ఓకే, ఇది ఇన్నర్ డయామీటర్, సో DI. ఓకే, సో ఇప్పుడు ఫార్ములాస్ చూద్దాం. అవుటర్ డయామీటర్ ఆఫ్ ది మఫ్ DO ఈక్వల్ టు 2D + 13, 2D + 13. అలాగే ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది మఫ్ DI ఈక్వల్ టు D. షాఫ్ట్ డయామీటర్, ఇన్నర్ డయామీటర్ ఆఫ్ ది మఫ్ ఒక్కటే. ఓకేనా, సో లెంత్ ఆఫ్ ది మఫ్కి వచ్చేసరికి 3.5 ఇంటూ D, 3.5 ఇంటూ D. ఇందులో మళ్ళీ మనకి డయామీటర్ రేషియో K ఈక్వల్ టు DI/D0. ఈ ఒకవేళ అంటే మనకి డయామీటర్ రేషియో కనుక ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన టార్క్ ఫార్ములా ఏంటి, T ఈక్వల్ టు π/16 టౌ DO క్యూబ్ 1 - K⁴. ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. నెక్స్ట్ డిజైన్ ఆఫ్ కీస్. ఈ డిజైన్ ఆఫ్ కీస్లో మనకి ఏంటి అంటే మనం ఇక్కడ యూజ్ చేసేది 2 టైప్స్ ఆఫ్ కీస్ అండి. ఓకే, అంటే మనం థియరిటికల్గా ఓన్లీ పర్ క్యాలిక్యులేషన్ పర్పస్, అంటే స్టూడెంట్స్కి సంబంధించి క్యాలిక్యులేషన్ పర్పస్, అది కూడా డిప్లొమాకి బేస్ చేసుకొని మనకి 2 టైప్స్ ఆఫ్ కీస్ని యూజ్ చేస్తాం. అది ఏంటి అంటే రెక్టాంగులర్ కీ అండ్ స్క్వేర్ కీ. ఓకే, ఏంటి, రెక్టాంగులర్ కీ అండ్ స్క్వేర్ కీ. సో ఇక్కడ మనం ఏ కీస్ని పెట్టినా కూడా మనకి కొన్ని అన్నవి కామన్గా ఉంటాయి అన్నమాట. అంటే డిజైన్ ఆఫ్ కీస్లో ఫస్ట్ పాయింట్ మీకు పడాల్సింది ఏంటి అంటే టార్క్ ట్రాన్స్మిటెడ్ బై షాఫ్ట్. ఓకే, టార్క్ ట్రాన్స్మిటెడ్ బై షాఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు టార్క్ ట్రాన్స్మిటెడ్ బై కీస్. ఈ పాయింట్ మీకు తెలియాలి. ఓకే, అంటే డిజైన్ ఆఫ్ కీస్లో మీకు ఫస్ట్ పాయింట్ ఏంటి, కీస్ లేదంటే షాఫ్ట్ ఎంతైతే టార్క్ని ట్రాన్స్మిట్ చేస్తుందో కీ కూడా అంతే టార్క్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. మనం స్టార్టింగ్లోనే డిజైన్ చేసినప్పుడు ఇక్కడ చెప్పాము, ఇక్కడ షాఫ్ట్ రొటేట్ అవుతున్నప్పుడు, ఇక్కడ షాఫ్ట్ అన్నది రొటేట్ అవుతున్నప్పుడు కీ రొటేట్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ మఫ్ కూడా రొటేట్ అవుతుంది. సో షాఫ్ట్కి డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నది ఏంటి, కీ. సో కీ కాబట్టి మీకు ఇక్కడ ఏంటి, షాఫ్ట్ ఎంత అయితే టార్క్ని ట్రాన్స్మిట్ చేస్తుందో కీ కూడా అంతే టార్క్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్కి వచ్చేసరికి కీస్లో మనకి ఏంటి అంటే షియర్, క్రషింగ్ స్ట్రెసెస్ని రెండింటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, షియరు అలాగే క్రషింగ్ స్ట్రెస్. సో ఫస్ట్ మనం రెక్టాంగులర్ కీకి చూద్దాం. రెక్టాంగులర్ కీకి విడ్త్ అన్నది ఏమవుతుంది అంటే D/4, అలాగే థిక్నెస్ అన్నది T ఈక్వల్ టు D/6. నెక్స్ట్ స్క్వేర్ కీకి చూద్దాం అండి. స్క్వేర్ కీకి విడ్త్ ఆఫ్ ది కీ W ఈక్వల్ టు D/4, అలాగే థిక్నెస్ T ఈక్వల్ టు కూడా మనకి D/4. లెంత్ ఆఫ్ ది కీ L ఈక్వల్ టు L/2, లేదు అంటే 3.5 D/2. ఓకే, అంటే ఒకవేళ ఈ రెండు కీసే మనకి ఇస్తాడు కాబట్టి స్క్వేర్కి పారామీటర్స్ని ఇలాగా ఫైండ్ అవుట్ చేస్తాము. ఒకవేళ రెక్టాంగులర్ కీ వస్తే ఆ రెండు విడ్త్, థిక్నెస్ ఉంది కదా D/4, D/6 అవి వేసి క్యాలిక్యులేట్ చేస్తాం. అది క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మళ్ళీ వాటికి సంబంధించి ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ అన్నది మనకి
ఇట్ ఈస్ డినోటెడ్ బై టౌ కే. కే అంటే ఏంటి అంటే కీ. ఓకే, ఇక్కడ పార్ట్స్ అన్నది మనం డివైడ్ చేసుకున్నాం, డిజైన్ ఆఫ్ షాఫ్ట్, అలాగే డిజైన్ ఆఫ్ మఫ్, డిజైన్ ఆఫ్ కీ. ఇక్కడ మనకి కీకి సంబంధించిన స్ట్రెస్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే టౌ కే ఉంటే మనకేంటి అది ఇండ్యూస్డ్ షియర్ స్ట్రెస్ ఇన్ ద కీ అని అర్థం. ఓకే, సో దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి అంటే T ఈక్వల్ టు టౌ కే LW/D/2. ఓకే, ఇది ఏంటి అంటే దేనికైనా ఇదే కామన్ ఫార్ములా, అది స్క్వేర్ కీ అయినా అదే సేమ్ ఫార్ములా, అది రెక్టాంగులర్ అయినా కూడా సేమ్ ఫార్ములా. ఓకే, అలాగే ఇండ్యూస్డ్ క్రషింగ్ స్ట్రెస్ సిగ్మా CK. ఓకే, సిగ్మా CK, C for crushing stress, K for key. Okay, the induced crushing stress in the key T equal to sigma CK L into T/2 into D/2. సో ఇలా మనం డిజైన్ ఆఫ్ షాఫ్ట్, డిజైన్ ఆఫ్ మఫ్, డిజైన్ ఆఫ్ కీస్ అన్నవి చూడాలి. ఓకే, ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ మనకి. మీకు వీలున్నంత వరకు కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఓన్లీ ఫార్ములాస్. ఓకే, స్క్వేర్ కీకి మనకి ఏమేం పారామీటర్స్ వస్తాయి, W = D/4, దట్ ఈజ్ ఈక్వల్ టు T ఈక్వల్ టు అంటే W = T = D/4. ఓకే, మనకి L అంటే క్యాపిటల్ L/2. ఒకవేళ అలా క్యాపిటల్ L కూడా ఇవ్వకపోవచ్చు, ఒక్కొక్కసారి ఓన్లీ డయామీటరే ఇవ్వచ్చు. సో అలా ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది 3.5 D/2 అవుతుంది. అలాగే ఒకవేళ రెక్టాంగులర్ కీ ఇస్తే మనకి విడ్త్ అన్నది D/4, మనకి థిక్నెస్ అనేది D/6. సో ఇలాగా మనం కొన్ని ఫార్ములాస్ అన్నది అంటే డిజైన్ ఆఫ్ మఫ్ అంటే ఈ ఫార్ములాస్ అన్ని మనం గుర్తుండాలి. ఓకేనండి, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ డిజైన్ ఆఫ్ మఫ్ కప్లింగ్ యొక్క క్యాలిక్యులేషన్స్ అంటే ప్రాబ్లం అన్నది చేద్దాం. ఓకేనండి, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక లైక్ చేయండి.